లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు గుడ్ న్యూస్. త్వరలోనే హైకమాండ్ నుంచి కీలక ప్రకటన రాబోతోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘ మంతనాలు సాగిస్తున్నారు. ఇవాళ కూడా పార్టీ పెద్దలతో మరోమారు సమావేశం కానున్నారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న తెలంగాణ కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గానికి ఓ 2 రోజుల్లో ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. ఢిల్లీ టూర్లో ఉన్న రేవంత్ కేబినెట్ విస్తరణతో పాటు పీసీసీ కార్యవర్గంపై తేల్చాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. దాంతో తుది నిర్ణయం కోసం ఇవాళ మరోసారి కలుద్దామని కేసీ వేణుగోపాల్ వారికి స్పష్టం చేశారు. ఆయన మాటతో హైదరాబాద్ బయలుదేరాల్సిన సీఎం ఢిల్లీలోనే ఉండిపోయారు. కేసీ వేణుగోపాల్తో జరిగిన సమావేశంలో తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. కేసీఆర్కు కవిత రాసిన లేఖ, తర్వాత రాజకీయ పరిణామాలపై కేసీ వేణుగోపాల్ ఆరా తీశారు. మరోవైపు కాంగ్రెస్లో పరిస్థితులపైన చర్చించారు. పీసీసీ కార్యవర్గంపై గతంలోనే ఏఐసీసీకి ప్రపోజల్ సబ్మిట్ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అయితే ప్రస్తుతం పెండింగ్లో మాత్రం కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశమే కనిపిస్తోంది. సామాజిక సమీకరణాలు, నేతల సర్దుబాట్లు వంటి అంశాలపై ఎటూ తేలడం లేదు. దీంతో ఈసారి ఎలాగైనా ఫైనల్ చేయాలని రాష్ట్ర నాయకత్వం కోరుతోంది. కేబినెట్ విస్తరణ విషయానికొస్తే సామాజిక సమీకరణాలతో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఒకరిద్దరిని మారిస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా చూస్తే ఇవాళ జరిగే చర్చల్లో కేబినెట్ విస్తరణతో పాటు కార్యవర్గం కూడా ఫైనల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.